గత సర్కార్లో అధికారం అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకులు సాగించిన దందాలు అన్నీ కావు. వారి అండ చూసుకుని అధికారులు కూడా భరితెగించారు. ఉమ్మడి విశాఖ జిల్లా దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ గా పనిచేసిన శాంతి వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. తన పరిధి కాకున్నా తనకు అధికారం లేకున్నా దేవాదాయ ఆస్తులను అడ్డగోలుగా అప్పగించేశారు. అనకాపల్లి జిల్లాలోని పలు దేవాలయాలకు సంబంధించిన దుకాణాలు, భూముల లీజులను నిబంధనలకు విరుద్ధంగా పొడిగించి అవకతవకలకు పాల్పడ్డారు. నాడు అడిగేవారే లేరు. నాడు సహాయక కమిషనర్ గా శాంతి ఏం చేసినా అడిగేవారే లేదు. వైఎస్ఆర్సీపీ పెద్దలతో పరిచయాలుండటంతో దేవాదాయ శాఖలో ఆమె చెప్పిందే వేదం అన్నట్లుగా నడిచింది. సర్కారు మారిన తర్వాత శాంతి లీలలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో 2 ఏళ్లకు పైగా సహాయ కమిషనర్ గా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన వ్యవహారాలపై ప్రభుత్వం విచారణ చేపట్టగా పలు ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అవురా ఇది చూసారా? అనకాపల్లి సిద్ధిలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రధాన రోడ్డుకు ఆనుకొని 14 దుకాణాల వాణిజ్య సముదాయం ఉంది. వీటిలో 8 దుకాణాలకు 2022లో లీజు ముగిసింది. వీరికే ఇవ్వాలంటే 50% అద్దె పెంచి ఉన్నత అధికారుల అనుమతితో ఇవ్వచ్చు. అయితే ఆ ఆలయం డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఉంది. లీజు ప్రతిపాదన పంపాలంటే ఆ స్థాయి అధికారులే పంపాలి. జిల్లా అధికారికి అధికారం లేదు. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా జిల్లా అధికారి హోదాలోనే శాంతి లీజు ప్రతిపాదనలు ఎంపీ ఉన్నతాధికారుల నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇదెలా సాధ్యం? ధారమఠం, దార మల్లేశ్వర స్వామి, కళ్యాణలోవ, కళ్యాణ పోతురాజు ఆలయాలకు ఒక్కరే ఇన్స్పెక్టర్. శివరాత్రి జాతర తర్వాత హుండీ లెక్కింపు చేపట్టాలి. 2 దేవాలయాలకు ఒకటేసారి హుండీ లెక్కింపు చేపట్టారు. కళ్యాణలోవ హుండీ లెక్కింపులో ఈవో, ఇన్స్పెక్టర్ పాల్గొంటారు. ఆ తర్వాత ధారమల్లేశ్వర ఆలయ హుండీ లెక్కింపు చేపట్టాలని భావించారు. అయితే అదే రోజు విశాఖలోని ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వివాదాస్పద అధికారి శ్రీనివాసరాజును పంపించి దారమల్లేశ్వర ఆలయం హుండీ లెక్కించారు. హుండీ లెక్కింపు రిజిస్టర్లో మాత్రం 2 చోట్ల ఈవో పాల్గొన్నట్లు సంతకాలుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. హుండీ రికార్డులు, నగదు నర్సీపట్నం తీసుకెళ్లి అక్కడ సంతకాలు ఫోర్జర్ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. బహిరంగ వేలం లేకుండానే చోడవరం విఘ్నేశ్వర దేవాలయం ప్రాంతీయ సంయుక్త కమిషనర్ పరిధిలో ఉంది. అక్కడ ఆస్తులు లీజులకు ఇవ్వాలన్నా, అద్దెలు పెంచాలన్నా ఆ అధికారే ప్రతిపాదనలు చేయాలి. కానీ ఇక్కడ వ్యవహారాలన్నీ సహాయక కమిషనరే నడిపించారు. ఆ ఆలయ పరిధిలోని ఓ దుకాణాన్ని 15% అద్దె పెంపుతో 11 ఏళ్లకు లీజుకిచ్చారు. మరో 4 దుకాణాలకు 30%, మరో 2 దుకాణాలకు 15% స్వల్ప పెంపుతో లీజులను 11 సంవత్సరాలకు పొడిగించారు. దేవాదాయ శాఖకు నష్టం. ఇవన్నీ స్థానిక ఈవో ఒక్క రోజులోనే మార్కెట్లో అద్దెల వివరాలు పరిశీలించకుండా రేట్లు నిర్ణయించేశారు. దీనివల్ల దేవాదాయ శాఖ భారీగా ఆదాయం కోల్పోవలసి వచ్చింది. వాస్తవానికి లీజులు పెంచాలంటే ముందుగా కమిషనర్ అనుమతి తీసుకొని బహిరంగ వేలం ద్వారా ప్రక్రియ చేపట్టాలి. అవేవీ లేకుండానే నామమాత్రంగా దస్త్రాలు నడిపి ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆమోద ముద్ర వేయించుకున్నారు. పాయకరావుపేట పాండురంగస్వామి ఆలయానికి 14 దుకాణాలు ఉన్నాయి. ఈ దేవాలయం డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఉంది. ఇక్కడ దుకాణాలు లీజులు పొడిగించాలంటే ఆ అధికారి ప్రతిపాదించాలి. వీరికి తెలియకుండానే ఈ గుడి దుకాణాలు లీజులను 3 సంవత్సరాలు పొడిగించేశారు. కనీసం పత్రికల్లో ప్రకటనలు లేకుండా, వేలం లేకుండా గోప్యంగానే కట్టపెట్టేశారు. లంకెలపాలెం పరదేశమ్మ గుడికి 10.83 ఎకరాల భూమి ఉంది. దీనిలో 1 ఎకరాన్ని నెలకు 20,000 చొప్పున 11 సంవత్సరాలకు లీజుకిచ్చారు. దీని లీజుదారుడు నెలకు 2 లక్షలకు సబ్ లీజుకిచ్చి భారీగా ఆదాయం గడిస్తున్నారు. సదరు లీజుదారుణ్ణి సింహాచలం దేవస్థానం పాలక మండలి సభ్యుడుగాను నియమించారు. అయితే దేవాదాయ ఆస్తులను కలిగిన వారిని పాలక మండలిలో తీసుకోకూడదన్న నిబంధన ఉంది. అయినా దీనిని పట్టించుకోలేదు.